వరంగల్ జిల్లా కలెక్టర్పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు నూతన్ బాబు అనే సామాన్యుడు. అయితే చెరువు భూమిలో అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయని కొన్నాళ్ల క్రితం కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాడు. ఎలాంటి చర్య తీసుకోకపోవడంతో ఏకంగా కలెక్టర్ పైనే కంప్లైంట్ చేశారు ఆయన. చిన్నవడ్డేపల్లి చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్లో పరిధిలో కొన్నాళ్లుగా అక్రమ కట్టడాలు వెలుస్తున్నాయి. వాటిపై ఆర్టీఓకు, కలెక్టర్కు, ఇరిగేషన్ అధికారులను కలిశారు నూతన్ బాబు. అక్రమ నిర్మాణాలతో చెరువు పరిధి తగ్గిపోతుందని, వాటిని అడ్డుకోవాలని వినతి పత్రాలు ఇచ్చారాయన. చెప్పులు అరిగేలా అధికారుల చుట్టూ తిరిగినా తన గోడు ఎవరూ వినిపించుకోలేదని వాపోతున్నారు. అక్రమ కట్టడాలపై చర్యలు చేపట్టిన జిల్లా కలెక్టర్ ప్రావీణ్యపై ఇంతేజర్గంజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు నూతన్ బాబు. మాకు పట్టా వారసత్వ భూమి దేశపేట గ్రామంలో ఉన్న సర్వే నెంబర్ 302 పట్టా భూమి. ఈ భూమి చిన్నవడ్డేపల్లి చెరువు కింద ఉండడం వల్ల ఎఫ్టీఎల్లోకి ప్రభుత్వం తీసుకుంది. ప్రభుత్వం తీసుకొని మాకు ఇంతవరకు నష్టపరిహారం కూడా ఇవ్వలేదు. ఇందులోకి ఆక్రమణదారులు వచ్చి ఇళ్ల నిర్మాణం చేస్తుంటే గతంలో కూడా ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది. కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు మున్సిపల్ అధికారులు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు. వాళ్ళని ఎన్నిసార్లు వెళ్ళి అడిగినా కూడా ఇది రెవెన్యూ అధికారులకు సంబంధించింది, మాకు సంబంధించింది కాదు అని చెప్పేసి వితండవాదం చేస్తున్నారు. ఇది కేవలం ఇరిగేషన్ డిపార్ట్మెంటు మరియు మున్సిపల్ శాఖకు సంబంధించిందని ఎంత విన్నవించినా, నా వద్ద ఉన్న పేపర్లు, జీవో కాపీలు, ఆర్డర్ కాపీలు గురించినా కూడా ఇది మాకు పరిధిలోకి రాదు, రెవెన్యూ పరిధిలోకి వస్తుందని చెప్పి నన్ను ఇబ్బందులకు గురి చేసినారు. రైట్, ఇంతేజర్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నూతన్ బాబు అనే ఒక సామాన్యుడు కలెక్టర్ పైన ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణు అందిస్తారు. సో వేణు, ఇప్పటికే చూసుకుంటే అటు ఆర్టీఓకు, కలెక్టర్కు, ఇరిగేషన్ అధికారులను ఎన్నిసార్లు కలిసి చెరువు పరిధిలో అక్రమ కట్టడాలు వెలుస్తుందని కంప్లైంట్ చేసినా వాళ్ళు పట్టించుకోవడానికి రీజన్ ఏంటి? అండ్ ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చారు, సో దీని తర్వాత ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి? రత్న, గత ప్రభుత్వ హయాం లోపల అటు ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు కావచ్చు, చెరువుల ఆక్రమణలపై కావచ్చు, ప్రభుత్వ యంత్రాంగం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ప్రస్తుతం వరంగల్ దేశాపేట చెందినటువంటి నూతన్ బాబు కూడా గతం లోపల తమకు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి పట్టా భూమి లోపల అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయంటూ అటు ఇరిగేషన్ అధికారులకు, రెవెన్యూ అధికారులకు పలుసార్లు వినతి పత్రాలు సమర్పించారు. అయినా కూడా చర్యలు తీసుకోలేదు. దాంతో పాటుగా జిల్లా కలెక్టర్ కూడా ఫిర్యాదు చేశారు. అయినా కూడా చర్యలు తీసుకోకపోవడంతో నిన్న ఇంతజార్గంజ్ పిఎస్ లోపల అక్రమ కట్టడాలను అడ్డుకోలేకపోయినటువంటి అధికారుల పేరు చెప్తూ జిల్లా కలెక్టర్ ప్రావీణ్యతో పాటు మిగతా 5 అధికారులపై కూడా ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో ఇంతజార్గంజ్ పోలీసులు కూడా ఫిర్యాదు స్వీకరించి తనకు రిసీట్ కూడా ఇచ్చారు. అయితే ఈ విషయంపై స్థానికంగా ఇంతజార్గంజ్ సిఐని వివరణ కోరే ప్రయత్నం చేయగా అతను అక్రమంగా ఇల్లు నిర్మిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పిటిషన్ ఇచ్చారు. అంతేగాని అధికారులపై కాదంటూ కూడా తప్పించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ జిల్లా కలెక్టర్ పై ఏకంగా ఒక సాధారణ పౌరుడు ఫిర్యాదు చేయడము, అది అక్రమ కట్టడాలను అడ్డుకోలేకపోతున్నారంటూ ఫిర్యాదు చేయడం కూడా ప్రస్తుతం అయితే సంచలనంగా మారింది. అయితే ఈ వ్యవహారంపై కూడా అటు ఎఫ్ఐఆర్ ఏ విధంగా నమోదు చేస్తారు, జిల్లా కలెక్టర్ తో పాటు ఇతర 5 కీలక అధికారులు ఉన్నారు కాబట్టి వీళ్ళపై అసలు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారా, లేకపోతే ఆ యొక్క పిటిషన్ దారు ఉన్నారో తనకు సంబంధించినటువంటి న్యాయం ఎట్లా చేస్తారనేది ప్రస్తుతం ఒక హాట్ టాపిక్ గా అయితే వరంగల్లో కొనసాగుతుంది. రత్న, రైట్ వేణు, అయితే కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అటు విచారణ ఏ విధంగా ఉండబోతుంది, దీనికి సంబంధించి ఎప్పుడు పోలీసులు విచారణ స్టార్ట్ చేయబోతున్నారు, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? అయితే తను ఇచ్చిన ఫిర్యాదు అక్రమ కట్టడాలు వారు చేస్తున్న వారిపై, దాంతో పాటుగా దీన్ని ఇన్ని రోజులు ఫిర్యాదు చేసినా కూడా అడ్డుకోలేక నెగ్లిజెన్స్ ఉన్నటువంటి అధికారులపై ఫిర్యాదు చేసుకోవాలనే అంశాలను ఆయన ఫిర్యాదులో పేర్కొన్నాడు. కాబట్టి మొదటగా దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సి ఉంటుంది. సో దీనిపై పోలీసులు మొదటగా ఫీల్డ్ ఎంక్వైరీ చేసుకున్న తర్వాత, ఎందుకంటే జిల్లా స్థాయి అధికారులపైన ఫిర్యాదు చేసిన నేపథ్యం లోపల ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంటుంది. ఫీల్డ్ కు వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి నిజాలు వెరిఫై చేసుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ విషయం లోపల ఇప్పటికే నూతన్ బాబు కూడా దానికి సంబంధించి ఏంటంటే చిన్నవడ్డేపల్లి చెరువుకు సంబంధించి ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న భూములు, అదేవిధంగా వారికి వంశపారంపర్యంగా వచ్చిన 302 సర్వే నెంబర్ సంబంధించిన భూములు, అన్ని వివరాలను, అన్ని డాక్యుమెంట్లను కూడా స్టేషన్ లో ఇవ్వడం జరిగింది. అయితే వీటిని బేసిస్ చేసుకుని మొదటగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆ తర్వాత అధికారులకు కూడా నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ పోలీసులు
జిల్లా అధికారితో పాటుగా జిల్లాకు సంబంధించినటువంటి ఇతర 5 అధికారులు మొత్తంగా 6గురిపై ఆయన పేరు నమోదు చేసి ఫిర్యాదు చేయడంతో అసలు వీళ్ళపై నోటీసులు ఇస్తారా మొదటగా, లేకపోతే ఫీల్డ్ ఎంక్వైరీ చేసుకున్న తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారా అనే విషయం కొంచెం హాట్ టాపిక్ గానే ఉంది. ఎందుకంటే జిల్లా కలెక్టర్ పై కేసు నమోదు చేయాలంటే కూడా మొదటగా దానికి సంబంధించి కీలక ఆధారాలు లభ్యం కావాలి, కీలక ఆధారాలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ విషయం లోపల ఇప్పటికే ఆధారాలు సమర్పించే నేపథ్యం లోపల ఎఫ్ఐఆర్ చేస్తారా లేదా ఏ విధంగా ఇన్వెస్టిగేట్ చేస్తారని కొంత ఒక ఉత్కంఠ అయితే ఉంది రత్న. రైట్, థ్యాంక్ యూ వేణు.